ఇన్ని మూవీస్ చేశారు, జనరల్ గా ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ కో లేకపోతే మంచి ఆర్టిస్ట్ కూడా ఈ రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అవును, మీరు సింగిల్ గా ఉన్నారు, అదొక అడ్వాంటేజ్. పైవచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద అడిగే వాళ్ళు లేరు, క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. సో మీరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 14-15 lakhs రావాలి నాకు. నేను ఇంకా గొడవ పడలేక, రిలేషన్ ఖరాబ్ చేసుకోలేక, పెద్దవాళ్ళతో పెట్టుకునే ఫైనాన్షియల్ గా లా వైజ్ గా ఓపిక లేక లైట్ తీసుకున్నా. లాస్ట్ 15 years లోంచి 14-15 lakhs అయితే ఆరామ్సే. 15 lakhs. ఓకే. ఇవెందుకు చేశారంటే ఆమె దగ్గర అకౌంటబిలిటీ అడిగే వాళ్ళు లేరు కాబట్టి, షీఈ్ నాట్ ఎకనామికలీ ఎడ్యుకేటెడ్ అన్న క్లారిటీ వచ్చింది కాబట్టి జరిగేవి. సో మన బాధ్యత ఏంటంటే గెట్ ఎడ్యుకేటెడ్ ప్రాపర్లీ, లాస్ సరిగ్గా తెలియాలి. ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సైకాలజీ తెలియాలా, లాస్ తెలియాలా, రైట్స్ తెలియాలా. అవి తెలిస్తే ఎవరు వదిలేసేసారు మరి ఆ 14-15 lakhs ఏం చేయలేదు. ఇప్పుడు అవి ప్రూఫ్లు లేవు. బాండ్ అంటే ఆ టైంలో ఇప్పుడు అంటే ప్రతిదీ పేపర్ మీద రాసుకొని సైన్ చేసిన తర్వాత ఫ్రీగా చేసినా సరే పేపర్ మీద ఉండాలి ఖచ్చితంగా. సో ఆ కండిషన్స్, టర్మ్స్ అన్ని ఇంతకు ముందు రాసుకునే వాళ్ళు కాదు కాబట్టి. ప్రొడక్షన్స్ పెద్దవేనండి, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి, పెద్దవి కూడా చేస్తారు. ఓకే, అలా ఏం లేదు. గుర్తుందా అసలు ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాం? ఐస్ క్రీమ్ కి 0 ఏమి ఇవ్వలేదు. వర్మ గారు ఏమి ఇవ్వలేదా? నేను వర్మ గారు నాకు ఇంటర్వ్యూ చేసా, అక్కడ కూడా అడిగా సార్ ఏమి ఇవ్వలేదు అని. ఎక్స్పీరియన్స్ చాలు కదా, అంతగానే ఏం కావాలని అనుకున్నాను. అంటే నేను తెలిసే వెళ్ళాను కదా, ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ నాకు అడిగే హక్కు లేదు. నేను ఆయనకు అడగలేదు, చెప్పా ఏమి ఇవ్వలేదు అని. ముందే చెప్పారా ఏమి ఇవ్వము అని చెప్పారా? ఏమి ఇవ్వలేకపోతామేమో అన్నారు. ఇంకా మీ ఇష్టం, దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఆర్జీ గారితో వర్క్ చేయడమే ఎక్కువ, మళ్ళీ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి అని. ఓకే, ఫస్ట్ అసలు ఏ మూవీకి తీసుకున్నారు రెమ్యునరేషన్, ఎంత తీసుకున్నారు? బందూక్ అని ఒక సినిమా చేసా, ఐస్ క్రీమ్ 2 కంటే బిఫోరే చేశాను అది. ఓకే, బందూక్ ఎంత ఇచ్చారు మొత్తం తిప్పి కూడా 2-3 సంవత్సరాలు తీశారు. తక్కువే. ఓకే, 25,000 30,000. పోనీ హైయెస్ట్ రెమ్యునరేషన్ గుర్తుందా? దేనికో చెప్పక్కర్లేదు. హైయెస్ట్ రెమ్యునరేషన్ మన చేతికి వచ్చింది ఎగ్గొట్టడం ఇవన్నీ కాకుండా కంప్లీట్ గా మంచి పేమెంట్ ఇచ్చి. అంటే ఇప్పుడు సీత ఆన్ ద రోడ్ సినిమా ఉంది, నేను హైయెస్ట్ పేమెంట్ ఎలా చెప్పాలో నాకు తెలీదు. సీత ఆన్ ద రోడ్ సినిమా నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు మా డైరెక్టర్ ఏమన్నాడు, 10 days వర్క్ ఉంటుంది, 20,000 ఇవ్వగలుగుతాను అన్నాడు. స్టార్టింగ్ స్టేజ్ 6 years బ్యాక్ 7 years బ్యాక్ ఇది. ఓకే ఫైన్ అని చెప్పా. కానీ ఆయన 20 days షూట్ చేయలే, 3 years షూట్ చేశాడు. అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ కదా, స్ట్రగుల్ ఎక్కువ ఉంటది. సో డబ్బులు వచ్చినప్పుడు స్కెడ్యూల్స్ పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళి అలా 3 years చేశాడు. కానీ ప్రతి స్కెడ్యూల్ కి 20,000 ఇచ్చాడు. కానీ 10 days కూడా వర్క్ లేదు, 5 days వర్క్ కి కూడా హీ గేవ్ లైక్ దట్. సో నేను ఇప్పుడు నాకు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ కంటే చాలా ఎక్కువనే ఇచ్చాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇదే ఒక సొసైటీ గురించి ఒక క్వశ్చన్ చేశారు. ఇన్ని మాట్లాడాను, ఎంత చేశాను, సొసైటీలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? బాగుంది అది. థ్యాంక్ యూ. నిజంగానే అసలు ఎవరి సైడ్ నుంచి మీకు కాల్స్ కానీ వచ్చాయి? నాకు దట్ వాస్ సో సర్ప్రైజింగ్. కోన వెంకట్ గారు కాల్ చేశారు. కాల్ చేసి వచ్చి కలవమన్నారు. సరే అని కలిసిన తర్వాత భలే మాట్లాడావు, అసలు ఎంత ధైర్యంగా కూర్చొని నన్ను ఎవరు పట్టించుకోరా అది దాన్ని మాట్లాడావు, చాలా ముచ్చటేసింది మాటలు వింటే, నీ స్టోరీ ఏం చెప్పు వింటాను అని సార్ కాల్డ్. అండ్ యా, ప్రస్తుతం స్టోరీ డిస్కషన్ లో సార్ ఇస్ హెల్పింగ్ అవుట్. ఇంటర్వ్యూ ఓకే, బిఫోర్ ఇంటర్వ్యూ నిజంగానే అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారుగా, అప్పుడేం కాల్స్ కానివ్వండి? అప్పుడు ఏం కాల్స్ వచ్చేవంటే బాగా మాట్లాడావు, ఓకే వెరీ నైస్, గుడ్ జాబ్, అంతే. ఓకే, కామెంట్ సెక్షన్ లో కింద ఏమేమి చూసేదాన్ని ఆ కామెంట్లే ఫోన్ లో వచ్చేది. అంతకన్నా యూస్ఫుల్ అంటే హెల్ప్ఫుల్, గేమ్ చేంజింగ్ అట్లా ఏం జరగదు. అంటే చాలా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఫిదా తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ బ్రేక్ వచ్చింది అని అన్నారు. బ్రేక్ రాలేదు ఇప్పుడు, అప్పుడు నన్ను అవాయిడ్ చేస్తారు మొత్తం. ఎందుకు వచ్చినారో లిమెతోని అన్నట్టు, నోబడీ వాంటెడ్ టు. అంటే నాకు నొప్పేస్తుంది అంటే ఎందుకు నొప్పేస్తుంది, ఏమైందని అడగాలనే ఉద్దేశంతో నేను నొప్పేస్తుంది అని చెప్పా గానీ, అమ్మో ఈమెకు నొప్పేస్తుంది అంట దూరం పెట్టండి మనకి ఎందుకు అని అలా చేసేసారు. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ యూ,
ఐఎమ్ కంప్లైనింగ్ అబౌట్ మై పెయిన్ విచ్ ఐ థింక్ సొసైటీ ఏంటి డిపెండెన్సీ ప్రామిస్ చేసిరు కాబట్టి మీరు సొసైటీ అయ్యారు, మరి నేను డిపెండ్ అవ్వాలనుకుంటున్నా మీరు నాకు ప్రామిస్ ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో నేను చెప్పాను. ఒక ఆడపిల్లగా నేను మన తెలుగు ఇప్పుడు నేను యూఎస్ ఎందుకు వెళ్ళాలి, మా ఫ్యామిలీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ యూఎస్ లోనే ఉన్నారు. ఐ వాంటెడ్ టు బి అ హాలీవుడ్ సింగర్, హాలీవుడ్ లో పోయి చేయాలని ఉండే. కానీ ఏం ఆలోచించినా అక్కడ పోతే రిస్క్లు ఏముంటాయో, ఇక్కడ తెలుగు నా సొసైటీ నా తెలుగు మాట్లాడిన తీయటి తెలుగు మాట్లాడే నా తెలుగు అన్నదమ్ముల మధ్యలో నేను బ్రతికితే సేఫ్ గా ఫీల్ అవుతాను, అక్కడ పోతే సేఫ్ గా ఫీల్ అవుతాను అనుకున్నా. సరే అని చెప్పి ఇక్కడే స్టార్ట్ చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేసిన. ఓకే. సో అక్కడ అంటే నాకు అక్కడ సేఫ్ లేదు, ఇక్కడ సేఫ్ ఫీల్ అవుతా అనే కదా ఇక్కడ ఉంది. మళ్ళీ కూడా ఇక్కడ సేఫ్ ఫీలింగ్ లేకపోతే నేను అడుగుతా, అసలు సొసైటీ బరాబర్ అడుగుతా నేను. కానీ అది అర్థం చేసుకొని ఐ వాంట్ యువర్ లవ్, ఐ డోంట్ వాంట్ యువర్ హేట్, ఐ వాంట్ యువర్ రెస్పెక్ట్ ఈజ్ వాట్ ఐ వాజ్ స్క్రీమింగ్ ఫర్. అది అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. అంటే నేను మాట్లాడిన భాషని ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకునేంత ఇంటెలిజెన్స్ ఉందా లేదా అనేది నాకు క్వశ్చన్. ఇయర్స్ జర్నీలో నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ కానివ్వండి, మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ కానివ్వండి ఉన్నారు, లేరని అనట్లేదు. నేను ఇంటర్వ్యూస్ చేసిన దగ్గర నుంచి మై లైఫ్ హ్యాస్ బీన్ మోర్ విత్ పీపుల్ హూ కెన్ అండర్స్టాండ్ మీ. ఇంతకు ముందు ఎవరు పడితే వాళ్ళు ట్రై చేసే వాళ్ళు మాట్లాడడానికి, అంటే ఫర్ యూ టు ఎగ్జిక్యూట్ ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలీదు, నేను సేఫ్ గా ఫీల్ అవుతానో తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏంటంటే నేను ఒక ఓపెన్ బుక్ పర్సన్ లాంటిది మనిషిని. సో నా దగ్గర ఏమీ ఇన్హిబిషన్స్ ఉండవు, భయాలు ఉండవు. నాకు ఏది ఉన్నానో ఇక్కడ ఏది ఉందో అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది. సో కమ్యూనికేట్ చేయడానికి కూడా ఈజీ అయిపోయాను నేను. అలా ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఫేమస్ అయిన తర్వాత, అంటే ఇంటర్వ్యూస్ వల్ల ఫేమస్ అయినాను కాబట్టి చాలా మంది వాళ్ళ పర్సనల్ వల్నరబిలిటీస్ ని ఓపెన్ చేసేస్తారు నా దగ్గర. నేను ఒక ఇమోషనల్ మదర్, అంటే వినే కెపాసిటీ కూడా ఉండాలి మనిషికి. వినడం చాలా మంది రాదు, వినడం అనేది కూడా ఒక ఆర్ట్. సో ఐ బీన్ ట్రైంగ్, అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ ఆన్ పర్పస్, అలా జరుగుతుంది. పీపుల్ కమ్ విత్ ద ప్రాబ్లమ్స్, బాధ వేసినప్పుడు డిప్రెషన్ లో ఉన్నప్పుడు దే కమ్ టు మీ, నావిగేట్ అయిపోతారు వచ్చేసి, దే ఓపెన్ అప్ టు మీ. అలా అనుకోని పరిస్థితులలో ఐఎమ్ మదరింగ్ పీపుల్, ఫ్రెండ్స్ అరౌండ్ మీ, అండ్ దే డూ. నాకు కూడా అలాగే వస్తుంది, ఏదైనా గివ్ అండ్ టేక్, మనం ఇచ్చింది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలా ఒకలాగా నేను హీల్ అవుతున్నాను, చేస్తున్నాను చుట్టూ. ఫిజికల్లీ అబ్యూజ్డ్, మెంటల్లీ అబ్యూజ్డ్, సెక్సువల్లీ అబ్యూజ్డ్, నాకు తెలిసి ఈ 3 ఫేస్ చేశారు. యాక్చువల్గా ఇన్ని ఫేస్ చేసి ఇంత బయటకు వచ్చి మాట్లాడాక కూడా వేరే కామెంట్స్ వచ్చినాయి, అప్పుడే ఎందుకు చెప్పలేదు ఇవన్నీ? అదే చెప్తున్నాను కదా, మనకి ఓపెన్ చేస్తున్నారు, దేనికోసం ఓపెన్ చేస్తున్నారు? సో ట్రామా అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే, చిన్నప్పుడు ఫైట్, ఫ్లైట్ ఆర్ ఫ్రీజ్ అని ఒక రియాక్షన్స్ ఉంటాయి. మనకి ఏదైనా జరగకూడని జరిగినప్పుడు ఈ 3 రియాక్షన్స్ వస్తాయి. ఫైట్ అంటే అవసరం కన్నా ఎక్కువ గలీజ్గా కొట్లాడతారు, సామాన్లు పగలు కొట్టేసి అరిచేసి. అంటే అంటే మీరు ప్రశాంతత కాకుండా సడన్ గా మీరు అనుకుని ఏదైనా జరిగితే రియాక్షన్ లో గొడవలు అయిపోతాయి. లేదా ఫ్లైట్ అంటే అక్కడి నుంచి పారిపోతారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడే శక్తి నా దగ్గర లేదు, నేను ఎక్స్ప్రెస్ చేసే శక్తి నాకు రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈధర్ కొట్లాడతా లేదంటే పారిపోతా. ఇంకొకటి ఫ్రీజ్ మోడ్. ఫ్రీజ్ అంటే పాజ్ అయిపోతాం, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఈ 3 కండిషన్స్ వస్తాయి. ఇలాంటి వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, కొట్లాడొచ్చు కదా, నేను ఎందుకు కొట్లాడట్లేదు, కొట్టొచ్చు కదా, ఎందుకు కొట్టట్లేదు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ రియాక్షన్స్ తర్వాత థెరపీకి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఈ 3 ఫ్రీజ్ మోడ్, ఫ్లైట్ మోడ్, ఫాన్ మోడ్ ఇలా ఉంటాయి. స్పెషల్లీ సెక్షువల్ ట్రామా ఎలా ఉంటుందంటే, నాకు ఇలా జరిగింది అని చెప్తే అయ్యో పాపం ఈమెకి ప్రాబ్లం వచ్చింది, హెల్ప్ చేద్దామని చూసేది కాదు అప్పుడు సొసైటీ. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఓహో పని అయిపోయిందా, యూఆర్ నాట్ ఎ వర్జిన్ ఎనీమోర్, దట్ వాజ్ ద అవుట్లుక్. సో అది ఎవరికి చెప్పినా కూడా అక్కడ నేను విక్టిమ్ లాగా చూడరు, నువ్వు ఇంకా వేస్ట్ గుడ్, యూఆర్ ఆబ్జెక్టిఫైడ్. బేసికల్ గా ఉమెన్ బాడీ ఈజ్ ఆబ్జెక్టిఫైడ్. అలాంటి ఆబ్జెక్టిఫైడ్ అమ్మాయి వచ్చి ఇలా జరిగింది అంటే వాల్యూ కూడా పోయింది ఆబ్జెక్ట్ కి.